పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. బుధవారం పట్టణంలో జబ్బలపాలెం రోడ్లోని శ్రీ భగవాన్ ప్లాజా వద్ద జైత్ర బిజినెస్ సొల్యూషన్స్, భీమవరం.com, బెస్ట్ జెర్రీ స్కూల్, శ్రీ భగవాన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన 5,000 మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు, జెసి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా పట్టణ ప్రజలు, విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో వివిధ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ అభినందనీయమని చెప్పారు. ప్రస్తుతం కాలుష్య వాతావరణంలో మనిషి జీవిస్తున్నాడని, శబ్ద జల వాయు కాలుష్యాలతో అంతుపట్టని వ్యాధులు సంక్రమిస్తున్నాయని అన్నారు. వినాయక చవితి పూజలో మట్టి విగ్రహాలతోనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. పర్యావరణానికి ముప్పు రాకుండా వినాయకుని పండుగ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని అన్నారు. రంగులు వేసిన విగ్రహాల వలన పర్యావరణం దెబ్బతింటుందని పిల్లలందరూ అవగాహన చేసుకుని పర్యావరణానికి మంచి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మట్టి వినాయకుడిని అన్నతోటి అందరూ పూజించాలని చెప్పేసి కాలనీలోని ఒక 2 ఎస్టాబ్లిష్మెంట్స్లోనూ ఒక ఫ్యాక్టరీస్లో పెట్టే వినాయకులు కూడా రంగురంగులు వేసి ప్లాస్టర్ ప్రైస్తో కాకుండా మట్టి వినాయకులతో పెట్టుకోవాలని కోరుతున్నాను. అదే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరింత చేయాలి. పిల్లలందరూ కూడా చిన్న వయసు నుంచి వీటి మీద పర్యావరణానికి చూస్తున్నాం. సడన్గా వర్షాలు రావడం, టైంలో ఫ్లడ్స్, తుఫాన్లు, ఇవన్నీ కూడా మన పర్యావరణం మీద గౌరవం లేకపోవడం తోటి వచ్చిన విషయాలు. ఇవన్నీ చిన్న వయసు నుంచి కూడా మనం అభివృద్ధి చేసుకుంటే చాలా పర్యావరణానికి, ప్రకృతికి, భూమాతకి మంచి చేసేవాడు అవుతాము. నమస్కారం. పట్టణంలో 2,000 మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని, మట్టి విగ్రహాలు వాడి వినాయక చవితిని ఆ వినాయకుని వేడుకోవాలని, దానివల్ల పర్యావరణం మనందరూ కూడా కాపాడడం అవుతామని చెప్పి కోరుకుంటూ సెలవు. సంపూర్ణ ఆయురారోగ్యాలు వాళ్ళని కోరుకుంటున్నాం. ఇప్పుడు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తారు. భగవాన్ మట్టి విగ్రహం సుబ్రాజ్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భీమవరంలో అనేక ప్రాంతాల్లో మట్టి పంపిణీ చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే శ్రీ పులపతి రామాంజనేయ కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. అందరూ మట్టి విగ్రహాలు వాడమని కోరుకుంటున్నాం. ఇవాళ నడిపి సుబ్రాజ్ హాస్పిటల్లో కొన్ని వేల విగ్రహాలు జిల్లాల తెలియజేస్తున్నాం. అందరూ కూడా జై గణేష్ మహారాజ్ కి అది లోపలంతా సుభిక్షంగా ఉండాలి. విచ్చేస్తున్నారు.